గ్యాస్ వాసన వస్తుందేంటి? అమ్మ మంగ, అమ్మ జరుగు. గ్యాస్ లీక్ అవుతుందమ్మా, చూసుకోలేదా? అయ్యో అవునత్తయ్యా, నిజమే. చూసావమ్మా, అక్కడ గ్యాస్ పైప్ పగిలిపోయింది. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. కొత్త పైపు ఎలా పగిలింది అత్తయ్యా? ఎండాకాలం కదమ్మా, పగుళ్ళు రావడం సహజమేలే. నువ్వు వెళ్ళమ్మా, పైప్ సరిచేసి నేను కాఫీ చేసి తీసుకొస్తాను. వెళ్ళమ్మా. నమస్కారం శాస్త్రి గారు, కూర్చోండి. పర్వాలేదమ్మా. బేబీ, నువ్వు లోపలికెళ్ళు. మీరు కూర్చోండి శాస్త్రి గారు. పర్వాలేదమ్మా. కబురు పంపించుంటే నేనే గుడికొచ్చేదాన్ని కదా. ఈ ఓల్డ్ మ్యాన్ ఇంటికెందుకొచ్చాడు? ఒక అమాయకురాలి ప్రాణం పోకూడదని మీరు పడుతున్న ఆవేదనే నన్ను ఇక్కడి దాకా నడిపించింది. మీకో ముఖ్యమైన విషయం చెప్పి వెళదామని వచ్చాను. చెప్పండి స్వామి, శాపానికి విరుగుడేమైనా కనిపెట్టారా? లేదు తల్లి, జాగ్రత్త చెప్పడానికి వచ్చాను. ఈరోజు అమావాస్య, శాపానికి శక్తి ఎక్కువయ్యే రోజు. మునుపు శాపం సోకిన కోడళ్లందరూ ఈ అమావాస్య రోజే మరణించారు. అందుకే ఈ రోజంతా అమ్మాయిని బయటికి రావద్దని చెప్పండి. అలాగే ఆ ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే స్వామి, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఇది అమ్మవారు తాయెత్తమ్మా. దీన్ని అమ్మాయి కట్టండి. ఇది ఆమె ప్రాణాలను కాపాడుతుందని చెప్పలేను గాని ఆపదను కాపలా కాస్తుంది. తీసుకోండి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి ఆసరా దొరికినట్టు మంచి విషయం చెప్పారు.
చాలా సంతోషం స్వామి. శుభం భూయాత్. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే స్వామి. అందరూ అమావాస్య రోజు చచ్చారా? ఈ రోజు అమావాస్య కాబట్టి మంగ బయటికి వెళ్తే శాపంతో చస్తుందన్నమాట. మనం చంపిన శాపం అకౌంట్లోనే పడుతుంది. అయితే మనమే లేపేద్దాం. గతి తప్పిన మదం కథం తొక్కుతున్న ఉన్మాదం, శృతి మించిన అన్యాయం పతనానికి సంకేతం. చక 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 చేరుకోవాలి గమ్యం, ఫెడ 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 పేలిపోవాలి ప్రేమం. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఏంటి చరి కాలింగ్ బెల్లా ఓ అరుస్తున్నావు? ఆఫీస్కి టైం అయింది కదా సార్. ఈ రోజు చాలా మీటింగ్స్ ఉన్నాయండి, త్వరగా వెళ్ళాలండి మనం. ఆఫీస్కి రాబుద్ది కావట్లేదా? ఎందుకు సార్? ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఇంట్లో ఉండాలనిపిస్తుందా లేక మేడం గారిని వదిలి ఉండలేరనిపిస్తుందా? ఆ రెండోది అనుకో. నాకు తెలుసు సార్ మేడం గారిని వదిలి మీరు రాలేరని, కానీ రాక తప్పదండి. తప్పదంటే ఎలాగోయ్? ఈరోజు నేను లీవ్ తీసుకుంటాను. సారీ సార్, మీరు లీవులు ఇవ్వాలే గానీ తీసుకోకూడదండి, ఎందుకంటే మీరే బాస్ అండి. బాస్ అయితే మాత్రం పార్ట్నర్తో స్పెండ్ చేయకూడదని రూల్ ఉందా? రూల్ ఏం లేదండి, కానీ బాస్ ఆఫీస్కి రాకపోతే బిజినెస్ నడవదండి. మరి ఎలా చరి? పోనీ ఓ పని చేద్దాం, మీ మేడం కూడా ఆఫీస్ తీసుకెళ్దాం. ఆవిడ ఆఫీస్కి వచ్చి ఏం చేస్తారు సార్? ఇంతకు ముందు ఏం చేసిందయ్యా, ఇప్పుడు అదే చేస్తుంది. అది కాదు సార్. నువ్వు ఇంకేం మాట్లాడకు, మనతో పాటు మేడం కూడా ఆఫీస్కి వస్తుంది. మంగా మంగా డార్లింగ్, మంగా. అబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా, ఏంటండి? నువ్వు రెడీ అయ్యావు కదా? దేనికి? మనం ఆఫీస్కి వెళ్తున్నాం. నేనెందుకండి ఆఫీస్కి? అవునరా, ఆఫీస్కి అమ్మాయి ఎందుకు? ఆఫీస్లో తనకేం పని జై? ఆఫీస్కొచ్చి మంగేం చేస్తుంది జై? ఎందుకు అందరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? ఒకప్పుడు మీరే మంగని ఆఫీస్కి ఎండింగ్ చేసిన విషయం మర్చిపోయారా? ఇప్పుడు మీరే మంగని ఎందుకు అని అడుగుతున్నారు? అప్పుడు వేరు ఇప్పుడు వేరు జై. సంతకు వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళినట్టు నీతో తనెందుకు? ఎందుకంటే మంగ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అత్తయ్య, తను ఆఫీస్కి వచ్చి సంతకాలు చేయాలి. ఆ సంతకాలేవో ఇంట్లోనే పెట్టించుకోవచ్చు కదా, ఆఫీస్ దాకా తీసుకెళ్ళడం దేనికి? డాడీ మీకు అర్థం కావట్లేదు. మీకు పెళ్ళైన కొత్తలో పిన్నిని తీసుకుని మీరెప్పుడు బయటికి వెళ్ళదా? చాలాసార్లు వెళ్ళాం బాబు. కదా, మరి ఇప్పుడు మేము బయటికి వెళ్తుంటే అడ్డుపడతారేంటి? నువ్వు మంగం తీసుకెళ్తానంటుంది ఆఫీస్ కదరా, బయటికి కాదు కదా. ఆఫీస్ కంటే ఓ ఆఫీస్కే వెళ్తామా? కాస్త అటు ఇటు తిరుగుతాం, అర్థం చేసుకోండి. నాకు అర్థమైందిరా, మంగం తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. నేను వెళ్ళను జోజీ, ఇంట్లోనే ఉంటాను. నా చైర్లో కూర్చొని సంతకాలు చేసి కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు రానంటలా? రావాల్సిందే. అదేంటి జై, తను రానంటే బలవంత పెడతావెందుకు? అత్తయ్య నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. మంగా, నువ్వు నాతో వస్తున్నావా లేదా? అది కాదండి, అక్కడికొచ్చి నేనేం చేయాలి? ఇంట్లో ఉంటే. ఇంట్లో ఉండి నువ్వు ఏం చేస్తావో ఆఫీస్కి వచ్చి కూడా నువ్వు అదే చెయ్యి. అసలు నీకు కాలు బాలేదు. సరే వస్తాను, పదండి. పద. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? వాడు అడగటం, నువ్వు తల ఊపటం, మిగతా వాళ్ళు వంత పడటం. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఇంట్లోనే ఉండు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు?
పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళకు నిన్ననే తొలి రాత్రి అయింది. ఆ అచ్చట ముచ్చట అక్కడ ఇక్కడ తీర్చుకోవాలని వాళ్ళకు ఉండదా? నువ్వెందుకు ఆపుతున్నావు? అది కాదండి. చాలా పో. ఒక బిడ్డకి తల్లైనా నీకింకా అర్థం కావటం లేదు. ప్రతిదానికి సెకండ్లో అడ్డుపడిపోతున్నావు. అరే వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్ళి గడపాలనుకుంటున్నారు, మధ్యలో నీ పెత్తనం ఏంటి? అమ్మా మంగ, మీ పిన్ని మాటలు ఏమి పట్టించుకోవద్దు. మీరు హ్యాపీగా ఆఫీస్కే వెళ్తారు, సినిమాకే వెళ్తారు, పార్కుకే వెళ్తారు, మీ ఇష్టం. ఈ రోజంతా జాలీగా గడిపిరండి. థ్యాంక్ యూ మావయ్య. జేజీ పిన్ని డాడీ అత్తయ్య మాయ ఆల్ ఆఫ్ యూ బాయ్. బాయ్ జై. సరే సార్ ఇంకా ఏం చేస్తున్నావు? ఆఫీస్ టైం అవట్లేదా? పదా. అలాగే సార్. కమ్. ఆపుతావు సరే? అది కాదు సార్, మేడం గారి చీర సింహద్వారానికి తగిలి ఆగింది అంటే మేడం గారు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు అనడానికి బహుశా సంకేతమేమోనని. సరే ఆపుతావు నీ చదస్తాం. ఏం కాదు, పద వెళ్దాం. ఓకే సార్. మీకు అసలు బుద్ధుందా? హఠాత్తుగా బుద్ధుళ్ళ మారిపోయారు. జై పక్షాన మాట్లాడి ఆ మంగను బయటికి పంపించారు. అసలు మిమ్మల్ని ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. మీరు చేసిన వెధవ పనికి అభినందనలు కూడా చెప్పాలా? అది వెధవ పని కాదు, విలువైన పని. చాలే ఆపండి. అన్నీ ఇలాగే చెడగొడతారు. జై బయటికి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న మంగని ఏదో ఒకటి చేద్దామని నేను ప్లాన్ చేస్తుంటే తగుదునమ్మా అంటూ మధ్యలో జూరి అన్నీ పాడు చేశారు. కాదు, మేలు చేశాను. ఏంటి మీరు చేసిన బోడి మేలు? మీకు బాగా పౌడర్ ఎక్కువైపోయింది. ఒకసారి ఆ గోడ మీదున్న ఫోటోలను చూడు. చచ్చినోళ్ళు నేను చూసేది. వాళ్ళు ఎలా చచ్చారో తెలుసు, కానీ ఏ రోజు చచ్చారో నీకు తెలుసా? ఈ రోజే చచ్చారు. ఈ రోజు చావడం ఏంటి? ఈ రోజు అమావాస్య. శాపంతో చచ్చిన వాళ్ళందరూ అమావాస్య రోజే చచ్చారు. ఏంటి మీరు చెప్పేది? ఇది నేను చెప్పింది కాదు, చలమయ్య శాస్త్రి స్వరూపతో చెప్పింది. అమావాస్య రోజు బయటికి వెళ్తే మంగ శాపంతో చనిపోవడం ఖాయం. మీరు చెప్పేది నిజమా? చలమయ్య శాస్త్రి స్వరూపతో చెప్పటం నేను విన్నాను. మంగను బయటికి వెళ్ళొద్దని చెప్పటానికి స్వరూప బయలుదేరింది. తనకంటే ముందు వచ్చి మంగను బయటికి పంపించాను. కాదు కాదు, నేను మంగను పంపించలేదు. మంగ బయటికి రావాలని జై పిలవలేదు. జై పిలిచాడని మంగ బయటికి వెళ్ళలేదు. శాపమే మంగని బయటికి పిలిపించుకుంది. శాపమే మంగ బయటికి రావాలని జైతో చెప్పించింది. శాపమే మంగని బలి తీర్చుకోవడానికి బయటికి తీసుకువెళ్ళింది. జైతో వెళ్ళిన మంగ ప్రాణాలతో తిరిగి రాదు.
తన శవమేమో వస్తుంది. ఎంత మంచి వార్త చెప్పారండి. మీది మట్టి బుర్ర కదా, మీకు ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయి? అమావాస్య కదా వచ్చాయి. నా ముద్దల పౌడర్ తొందరపడి తిట్టాను, సారీ. ఇట్స్ ఓకే, క్షమించాను. అయితే మంగ శవమై తిరిగొస్తుంది కదా? శవం రాకపోతే శాపానికే అవమానం. దేవుడా, తొందరగా ఈ మంగ గోడలపైకెక్కి మా స్వప్న ఈ ఇంట్లో కుడికాలు పెట్టేలా చేయి స్వామి, ఈ చెయ్యి. మంగా 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 మంగా. ఏంటండి ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తున్నారు? మళ్ళీ ఏం కొంపలు మునిగిపోయాయని వచ్చారో? మంగెక్కడా? లేదు. లేదంటే ఇంట్లో లేదని. మంగ ఎక్కడికెళ్ళింది? ఆఫీస్కే కదా వెళ్ళింది. ఎందుకు అంత కంగారు? ఆఫీస్కా? ఎందుకు? జైతో వెళ్ళిందమ్మా. మంగని ఎందుకండి బయటికి పంపించారు? ఇప్పుడే వెళ్లారు. తన ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుందండి? అందుకే ఇప్పుడే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. మంగని బయటికి పంపకుండా ఉండాల్సింది. ఏమైందమ్మా? ఈ రోజు అమావాస్య బామ్మగారు. అయితే ఏంటి, అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదా? అది ఈరోజు అమావాస్య, శాపానికి శక్తి ఎక్కువయ్యే రోజు. మునుపు శాపం సోకిన కోడళ్ళందరూ ఈ అమావాస్య రోజే మరణించారు. చెప్పండి, అమావాస్య రోజు బయటికి వెళ్తే ఏమైనా అవుతుందా? అలా అయితే అందరూ బయటికి వెళ్లకుండా తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండాలి. మీకేమైనా విషయం తెలిస్తే చెప్పండి, వెళ్ళిన వాళ్ళని వెనక్కి రమ్మని చెప్తాం. ఏదైనా సమస్య అమ్మా? ఏం సమస్య ఉంటుంది? అది కదండి, ఈ మధ్య కదా వాళ్ళ కాపురం మొదలైంది. అప్పుడే మంగ బయటికి వెళ్ళడం ఎందుకని? వెళ్తే తప్పే ఉందండి. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా జై మంగ ఇద్దరు కలిసే ఉంటారు. అయ్యో, మీకెలా చెప్పాలి? సరేనండి, నేను వస్తాను. సమస్య ఏంటో చెప్పకుండా వెళ్తున్నారు? సీక్రెట్ ఏమో చంద్రిక. స్వరూప దేనికో భయపడుతుంది జనార్దన్. అవునమ్మమ్మా, తనకేదో సమస్య ఉన్నట్టుంది. నిత్య చనిపోయింది కదండి, ఆ బాధలోంచి తనింకా కోలుకున్నట్టు లేదు. చెప్పాను కదా చంద్రిక, స్వరూప వస్తుందని. ఇప్పుడు వెళ్ళి మంగను వెనక్కి తీసుకొస్తుందేమో. మంగను బయటికి తీసుకువెళ్ళింది మనుషులు కాదు చంద్రిక, శాపం తీసుకువెళ్ళింది. మంగకొచ్చే మరణాన్ని ఈ స్వరూప కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. అవునవును, మనుషులు ప్రయత్నం మాత్రమే చేస్తారు, ఫలితం విధి చేతుల్లో ఉంటుంది. మంగ బ్రతకడం విధికి ఇష్టం లేదు.